దేవుని ఎదుట మానవుడు నిర్దోషి కాలేడు. మొదటి పాయింట్ ఏంటి? దేవుని ఎదుట మానవుడు నిర్దోషి కాలేడు. ఎందుకనంటే దేవుని నీతి మహోన్నతమైనది, గొప్పది. ఆయన పరిశుద్ధ నామము లేదా ఆయన పరిశుద్ధ సంకల్పము మహోన్నతమైనది. దేవుని నీతి గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన 145వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుతాం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. చాలు. ఇంకా 11:7వ వచనము ఇక్కడ చదివితే కనుక మనకు అర్థమైంది. దేవుడు ఏ విషయంలో నీతిమంతుని మనం గమనించుకున్నట్లయితే ఆయన ప్రతి విషయంలోనూ కూడా నీతిమంతుడే. ప్రతి విషయంలోనూ కూడా, అనగా తన యొక్క మాట విషయంలోనూ, తన క్రియల విషయంలోనూ, తన యొక్క ప్రతి పని విషయంలోనూ, తన సృష్టి విషయంలోనూ, తన యొక్క ప్రతి ఒక్క కదలిక విషయంలోనూ కూడా నీతిమంతుడే. కానీ మానవ జీవితంలో మానవుడు ఒక దానిలో నీతిగా ఉంటే ఇంకో దానిలో నీతిగా ఉండలేడు. అందుకనే దేవుడు తాను ఎదుటిగా మనం కానీ నిలబడినప్పుడు మనము ఎప్పుడూ కూడా మానవులుగా ఎప్పుడూ కూడా నీతిమంతులుగా ఎంచబడలేదు అని యోబు గ్రహించి ఆ మాట ఒప్పుకున్నాడు అన్నమాట. మనం దాన్ని కూడా అర్థం చేసుకోవచ్చు. మొదటిగా ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే దేవుని ఎదుట మనము నీతిమంతులుగా ఎంచబడలేము. హల్లెలూయా. కానీ మనం ముందుగా అర్థం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆ విషయాన్ని మనము ముందుగా అర్థం చేసుకుందాం ఇంకా తర్వాత వాక్య భాగాల్లో. తర్వాత రెండవ మాట యోబు ఏమని చెప్తున్నాడంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తి, అధికారం. అనగా దేవుడు తన యొక్క శక్తి అద్భుతమైనది, ఆయన అధికారము మహా గొప్పది. సమస్తము పైన ఆయన అధికారము గలవాడు. సమస్తమైనటువంటి శక్తి ఆయనకే ఉంది. ఈ శక్తి లేదు అని లేదు, సమస్తము ఆయన చేయగలడు, అంత శక్తిమంతుడు. అక్కడ వాక్య భాగంలో యోబు గ్రంథం 9వ అధ్యాయము 5-9 వచనాలు మనం చూస్తే కనుక వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయేవాడు ఆయనే, ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయేవాడు ఆయనే. ఇంకా మనం గమనిస్తే కనుక 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆయన స్వాతి మృగశీర్షిక నక్షత్రములను దక్షిణ నక్షత్ర రాసులను చేసిన వాడు. ఆయన ఎంత శక్తిమంతుడనే సమస్తమును ఆయన చేశాడు అని చెప్పడానికి తన శక్తి యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం అర్థం చేసుకుంటే ఎన్నెన్నో మహత్తైన కార్యాలు ఆయన చేస్తాడు. ఆయన అధికారానికి అంతం లేదు, ఆయన అధికారానికి మితి లేదు. ఆయన శక్తికి ఆయన ఈ పని మాత్రమే చేయగలడు, ఇంకొకటి చేయలేడు అనేది లేదు. ఆయన సమస్తమును చేయగలడు. అది మనం గమనించుకున్నట్లయితే అబ్రహాముతో అంటాడు, ఆయన సర్వశక్తి గల దేవుడును అని చెప్పాడు. ఇంకా మనము అనేక విషయాలు మనం గమనిస్తే ఆయన గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు. మనము 37వ అధ్యాయము 14వ వచనం చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 14వ వచనం. యోబు ఈ మాట ఆలకింపుము, ఊరకుండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? దేవుని అద్భుత క్రియలను మనం ఆలోచించాలి. మన జీవితంలో కానీ మన బ్రతుకులో కానీ మనం చేస్తున్నటువంటి ప్రతి పనిలో కానీ దేవుని యొక్క అద్భుత క్రియలు. ఎటువంటి అద్భుత క్రియలు? మహత్తైన కార్యములు చేసే దేవుడు, సమాధాన కార్యములు చేసే దేవుని యొక్క అద్భుత క్రియలను మనం గ్రహించాలి, ఆలోచన చేయాలి. ఇంకా మనం గమనిస్తే కనుక 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ వచనంలో మరొక మాట కూడా చదువుతాం. ఆయన అధికారం కలిగిన వాడు, మహత్తైన కార్యాలు చేసేవాడు. ఆయన అద్భుత క్రియలను ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, మహోన్నతమైనటువంటి కృప మనకు అర్థమవుతా ఉంటుంది. చదవండి ఒకసారి. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. హల్లెలూయా. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, మహత్తైన కార్యములు, అద్భుత క్రియలు చేసే దేవుడు. ఆయన తన రాజ్యంలోనికి ఎందుకు మనల్ని ఆహ్వానిస్తున్నాడంటే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, నిత్య రాజ్యము, కనికర సంపన్నుడు ఆయన. 107వ కీర్తన 8, 15, 21, 31 వచనాల్లో ఆయన తిరిగి మరలా అదే వచనాన్ని, అదే వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమని? 107, 8. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకని? ఆయన మన జీవితంలో చేసే అద్భుత కార్యాలను బట్టి మన యొక్క గ్రామంలో కానీ, మన యొక్క బ్రతుకులో కానీ, మన యొక్క కుటుంబంలో కానీ మనము ఊహించని అద్భుత కార్యాలను చేయగల దేవుడు, సమస్యల నుంచి విడిపించగల దేవుడు, సమస్యలలో నిలబెట్టి పరిష్కారం చూపించగల దేవుడు. ఆయన అద్భుతములను చూసి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయనకు మనము కృతజ్ఞతలు చెప్పాలయా అనిపించాలి. ఆయన మనం జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెప్పేవాళ్ళమై ఉండాలి. హల్లెలూయా. మొదటిగా ఆయన నీతి మహోన్నతము, ఆయన నీతి సమస్తమును కూడా తెలియపరుస్తుంది. రెండవది ఆయన మహాద్భుత కార్యములు చేసే దేవుడు. మూడవ మాట మనం గమనించినట్లయితే ఆ దేవుని యొక్క తీర్పును ఎదుర్కోవడము మానవునికి సాధ్యం కాదు. మనుషులు బలహీనులు. ఆయన తీర్పు మహోన్నతమైనది. ఇక్కడ రాయబడినటువంటి 9వ అధ్యాయం 11వ వచనంలో ఆయన చెప్పిన మాట చదువుదాం ఒకసారి. 9వ అధ్యాయం 11వ వచనం. ఇదిగో ఆయన నా సమీపముగా గడిచిపోవచ్చున్నాడు కానీ నేను ఆయనను కనుగొనలేకపోతుంది. నా చేరువ నా పోవచ్చున్నాడు కానీ ఆయన నాకు కనబడలేడు. హల్లెలూయా. ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యములు ఆయన చేసే దేవుడు. ఆయన న్యాయాధిపతి. అందుకని అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయనతో నేను తెగించలేదు కానీ నేను న్యాయాధిపతి, నాకు న్యాయం చేయరయా బతిమాలు కొంటాను అంటున్నాడు. ఏం బ్రతిమలాడుతున్న మాట. హల్లెలూయా. 9వ అధ్యాయం 15వ వచనం మనం చూస్తే కనుక ఆయన ఎప్పటికీ కూడా నిర్దోషులను కాదనడు. హల్లెలూయా. ఆయన నిర్దోషులను కాదనడు. నేను నిర్దోషుల ఎండినను ఆయన నాకు ప్రత్యుత్తరము చెప్పజాలను. ఎందుకనంటే ఆయన నిర్దోషులను చేర్చుకునేవాడు. మనము ఆయన నీతిని గమనించినప్పుడు మనకు అర్థమవుతా ఉంటుంది. ఇంకా మహోన్నతమైన గొప్ప కార్యాలు మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మన పైన మన మాటలే మన మీద దోషారోపణ చేస్తారు. ఒక మాట చెప్తాను చూడండి. మానవుని పైన ఎవరు దోషారోపణ చేస్తారు అని నేను ఆలోచించినప్పుడు ఈ విషయం మనకు అర్థమైంది. మొదటిగా మన మనస్సాక్షి మన పైన దోషారోపణ చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ మాట రాయబడి ఉంది. ఎందుకనంటే మన మనస్సాక్షి చెప్తా ఉంటది ఏది సత్యము ఏది అసత్యము అని, లేదంటే ఏది దైవికము ఏది దైవికము కాదు అని. కానీ మనము దానికి లోబడినప్పుడు, మనము తీర్పులో నిలబడినప్పుడు మొదటిగా మన పైన దోషారోపణ చేసేటువంటి మొదటిది ఏంటంటే మన మనస్సాక్షి. అట్లా చదవండి ఆ మాటలు. 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి. చూడండి, చూసారా? ఎవరంటే దేవునికి విధేయత చూపించకుండా అక్కడ ముందు వాక్యాలు వ్రాయబడి ఉన్నది. ఏమనంట 1వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్పాడు. ఏమని? దేవునిగా వారు చూడలేదట. దేవుని యొక్క తీర్పుని వారు గ్రహించలేదట. వారు ఏం చేశారంటే సొంత ఆలోచనతో వాళ్ళ యొక్క మనస్సుల్ని వారు కఠినపరుచుకుని స్వలాభానికి ఆలోచన చేసి సొంతంగా వారే సొంత క్రియేషన్, సొంత సృష్టిని ప్రయత్నించారు. అటువంటి వారి మనస్సాక్షి వారిపైనే దోషారోపణ చేస్తాం. ఎందుకని? వారు మనస్సాక్షిని చంపుకొని దేవుని యొక్క నిత్య శక్తిని, దైవికమైనటువంటి దైవశక్తిని వారు అక్షయమైనటువంటి దేవుని శక్తిని క్షయమైనటువంటి రూపాలుగా మార్చేశారు. కనుక మనం గమనించాల్సిన మొదటి సత్యం ఏంటంటే మన మనస్సాక్షి మన పైన దోషారోపణ చేస్తారు తీర్పు రోజున. రెండవదిగా మనం గమనించినట్లయితే హల్లెలూయా, మనం ఆశ్రయించినటువంటి మన ధర్మశాస్త్రము మన పైన దోషారోపణ చేస్తుంది అనే మాట కూడా మనం గమనించవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఆ మాటను మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. మీరు ఆశ్రయించున్న మోషే మీ మీద నేరం మోపు. అనగా ధర్మశాస్త్రం ఎవరు వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రము? మోషే. కాబట్టి ఆ ధర్మశాస్త్రమే మీ మీద నేరం మోపుతుంది. మనకు ఒక ఉదాహరణ చెప్తాం, జాగ్రత్త చూడండి. మనము చాలా సందర్భాల్లో మనము ఇది మంచి పని కదా అని మనము చేసుకుంటూ పోతాం. కానీ ఆ మంచి పనే మన పైన నేరం మోపిద్ది. లేదనుకోండి మనం ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అందరూ మెచ్చేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ అది దైవ విరుద్ధమైనప్పుడు అదే మన పైన దోషారోపణ. మనం చేసే క్రియలు, లేదంటే మనం నియమించుకున్న ధర్మశాస్త్రము, లేదంటే ధర్మం ఏదైతే ఉందో ఇది ధర్మము ఇది అధర్మం అని మనం నియమించుకున్నాం కదా, అదే మన పైన దోషారోపణ చేస్తాం. మూడవదిగా మనం గమనించినట్లయితే
యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం గమనిస్తే కనుక అక్కడ అపవాది మన పైన దోషారోపణ చేస్తాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 1:7. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాణ్ణి నడుగగా అప్పుడు వాడు అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాడు. హల్లెలూయా. వీడు అటు ఇటు తిరుగుతూ ఎవరిపైన నింద మోపుదామా అని చూస్తాడు. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. హల్లెలూయా. గమనించాలి, మన పైన నేరం మోపేది ఎవరు? అపవాది. ఎందుకంటే ఏ విధము చేతనైనా సరే మనిషిని దోషిగా చేసి నరకంలో వానితో పాటుగా తీసుకెళ్ళాలి దేవుని ఎదుట. కనుక మనం గమనించుకోవాల్సిన 3 విషయాలు. తీర్పు దినమున మనపైన నేరం మోపేటువంటి వారు ఎవరెవరు? మొదటిగా మన మనస్సాక్షి మనపైన నేరారోపణ చేస్తుంది. రెండవది, మనం నియమించినటువంటి ధర్మశాస్త్రము, ధర్మం ఏదైతే ఉందో అదే మనపైన నేరారోపణ చేస్తుంది. మూడవదిగా మనం గమనించుకున్నట్లయితే అపవాది మనపైన నేరారోపణ చేస్తాడు. కనుక మనం గమనించాలి, తీర్పు విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుడి న్యాయకర్త అని బ్రతిమలాడుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ 3వ మాటగా మనం గమనించున్నాం. 4వదిగా చివరి మాటగా యోబు ప్రవర్తించినటువంటి ప్రవర్తనలో, యోబు మాట్లాడినటువంటి మాటల్లో చాలా ప్రాముఖ్యమైన మాట మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మధ్యవర్తి కోసం యోబు బ్రతిమలాడుకున్నాడు. హల్లెలూయా. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32, 33 వచనాలు. ఆయన మనవలే నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. హల్లెలూయా. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు. ఈ విషయము చాలా గమనించాలి. యోబు చాలా వేదన పడుతూ చెప్తున్న మాట. ఎందుకనంటే ఇక్కడ మనం 3 మాటలు మనం ముందు చూసి ఉన్నాం. మొదటిగా, ఆయనే దేవుడే నీతిమంతుడు, నరుడు ఎప్పుడు నీతిమంతుడు కాలేడు. రెండవది, దేవుడు అద్భుత కార్యములు చేయవాడు, ఆయనే సర్వాధికారి, ఆయన అధికారము అంతం లేనిది, గొప్పది. మూడవది, మనం గమనించినట్లయితే ఆయన తీర్పులోనికి మనం తెచ్చినప్పుడు మనము నీతిమంతులుగా ఆయన ఎదుట వాదించలేము. ఇటువంటి పరిస్థితుల్లో యోబు బ్రతిమలాడుకుంటున్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటున్నాడు. హల్లెలూయా. కానీ దేవుని మహోన్నతమైన కృపలో అప్పటికి ఇంకా ప్రభువైన యేసు క్రీస్తు వారు రాలేదు. కాబట్టి ఆయన వేదన పడుతూ బాధపడుతున్నాడు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన దిగివచ్చి శరీరధారిగా భూమిపైన సంచరించి ఉన్నాడు. ఆయన క్రీస్తు అటువైపు దేవునికిను ఇటువైపు మానవునికిను మధ్యవర్తిగా నిలబడ్డాడు. అటువైపు దేవుని పక్షాన నిలబడినటువంటి వాడు, ఇటువైపు మానవ రూపిగా వచ్చి మానవుని పక్షాన నిలబడినటువంటి గొప్ప దేవుడు ఇప్పుడు మనకు మధ్యవర్తి ఉన్నాడు. హల్లెలూయా. చదువుతాం వాక్య భాగంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడే మధ్యవర్తి, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా కనబడతా ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అని నరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆనాటి కాలంలో మన పితరులు, మన పెద్దలు, మన పూర్వీకులు మధ్యవర్తి లేక ప్రభు సన్నిధిలో ఎవరు కూడా నీతిమంతులుగా తీర్చబడలేకపోయారు. ఎవరు కూడా దేవుని తీర్పును ఎదుర్కోలేకపోయారు. కానీ ఇప్పుడైతే మనకు మధ్యవర్తిగా ఉన్నటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడి ఆయన తీర్పులో నిలబడినప్పుడు ఆయన మనకు ఉత్తరవాదిగా ఉండి మన పక్షాన నిలబడి మనం నీతిమంతులుగా చేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలు మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనము త్వరగా చదువుదాం, ఈ సమయాన్ని మనం ముగించుకుందాం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై
మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు హల్లెలూయా మన నిబంధనకు ఆయన మధ్యవర్తి. మన నిబంధనకు ఆయన మధ్యవర్తి. మొదటిగా మనం గమనించాలి, దేవునికి మానవునికి మధ్యవర్తి. రెండవదిగా దేవుడు చేసిన నిబంధనకు ఆయన మధ్యవర్తి. హల్లెలూయా. ఇంకా మనం గమనించినట్లయితే గనక ఆయన 12వ అధ్యాయము 24వ వచనంలో, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో ఇంకా స్పష్టంగా రాయబడినది, శ్రేష్టమైన రక్తమును బట్టి ఆయన మనకు మధ్యవర్తిత్వం చేశాడు. హల్లెలూయా. చదువుదాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును. హల్లెలూయా. మనం ఎవరి దగ్గరకు వచ్చి ఉన్నాము? హేబేలు కంటే. ఆనాడు మొదటిగా చంపబడినటువంటి హేబేలు నిరపరాధైన రక్తము, అంతకన్నా కూడా నిర్దోషమైన రక్తం ఇది. కనుక మనకు మధ్యవర్తి ఉన్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయువాడు ఉన్నాడు. మనలను తీర్పులో నిలబడి అద్భుత కార్యములు చేసి మనకు సమాధానం ఇచ్చేటువంటి దేవుడు ఉన్నాడు. అది యోబు అటువంటి సహాయము లేక మధ్యవర్తి ఉన్న ఎంత మేలు అని బాధపడ్డాడు. కానీ ఇప్పుడైతే కొత్త నిబంధనలో నూతనముగా క్రీస్తు యేసు ద్వారా మనము నిత్య నిబంధనలోనికి రావడానికి కృపను గ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఇట్టి కృపలో మనం నిలిచి ఉన్నాం. మనం నీతిమంతులుగా చేసినటువంటి యేసు క్రీస్తులో మనం నిలిచి ఉన్నాం. హల్లెలూయా. ఆయన తీర్పును ఎదుర్కొనడానికి, లేదంటే ఆయన తీర్పులో నిలబడినప్పుడు ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా సమయంలో క్రీస్తు నందు విశ్వాసం ఉంచి నీతిమంతునిగా తీర్చబడ్డాడు అని ఆయన సమాధానం చెప్పినట్లుగా ఆయన అంగీకరించిన వారందరికీ కూడా ఈ కృప, ఈ నీతి ఆపాదించబడుతుంది. హల్లెలూయా. కనుక దేవుని మహాకృపలో, దేవుని వాక్యంలో ఈ మాటలు మనం గమనించినట్లయితే యోబు యొక్క ఆవేదనను మనం అర్థం చేసుకోవచ్చు. మనకు ముందస్తుగా ఈ మాటలు తెలియపరచబడి ఉన్నాయి. కనుక నీతిమంతులుగా చేయగలవాడు ప్రభువు యేసు క్రీస్తు వారు. ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా చేయబడ్డాము. ఆయన ద్వారానే మనము రాబో ఉగ్రతను తప్పించుకోగలుగుతున్నాం. ఆయన ద్వారానే మనము తీర్పులో నిలబడి ప్రభువు యేసు క్రీస్తు ద్వారా మనము నీతిమంతులుగా, ఆయన రక్తంలో మనము పరిశుద్ధంగా తీర్చబడి ప్రభు ఎదుట నిలబడటానికి, తండ్రి ఎదుట నిలబడటానికి ప్రభు కృపను గ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనమందరము కూడా ప్రభు దయ చూపించినట్లుగా, ప్రభు కృపను గ్రహించినట్లుగా ప్రభు వైపు తిరుగుదాం. ఎవరైనప్పటికీ కూడా, ఏ స్థలమందుని వింటున్నప్పటికీ కూడా ఇదిగో మనకు మధ్యవర్తి ఉన్నాడు. మా ఇద్దరి మధ్య చేయి వేయగల మధ్యవర్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. అంటే దేవుడు ఒక్కడే. ఆయన మాత్రమే మనకు ఆధారము, ఆయన మాత్రమే మనకు సమాధానము. కనుక ప్రభు పైన ఆధారపడతాము. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్షణను మనం అంగీకరిద్దాం.